గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వెరికోస్ వెయిన్స్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, వెరికోస్ వెయిన్స్ అంటే ఇంత ముందు వరకు ఓకే, కానీ ఇప్పుడు ఒక అవగాహన అనేది అయితే వచ్చింది వెరికోస్ వెయిన్స్ గురించి. సో ఇది రావడానికి మేజర్ రీజన్స్ లైక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయని చెప్పొచ్చు అంటారు? యాక్చువల్గా వెరికోస్ వీన్స్ అంటే మనకు మా బాడీలో మనకు ధమనులు సిరలు ఉంటాయి, ఆర్టరీస్ అండ్ వీన్స్ ఉంటూ ఉంటాయి. సో వీన్స్ అనేది మన కింద నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే టువర్డ్స్ ఇంప్యూర్ బ్లడ్ అనేది డ్రైన్ చేయడం కింద అన్ని పార్ట్స్ నుంచి చేసుకొని టువర్డ్స్ హార్ట్స్ అండ్ లంగ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా పైనుంచి కిందకి దిగడం కానీ పైనుంచి కిందకి ప్రవహించడం కానీ ఈజీ, ప్లస్ ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక వర్క్ చేయాలి కాబట్టి బర్డన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీన్స్లో. కాబట్టి మనకు వాల్వ్స్ ఉంటాయి ఈ వీన్స్లో. ఇవి మనకి సూపర్ఫిషియల్ ఉంటాయి, డీప్ వీన్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో చాలా వరకు మనకు సూపర్ఫిషియల్ వీన్స్ ఎన్లార్జ్మెంట్ గమనిస్తుంటాం, అంటే థిన్ పీపుల్కి మనకు కనిపించడము. అది కాకుండా పెథలాజికల్ని అబ్నార్మల్గా కనిపించేది అంటే థిక్కనింగ్ అయిపోయి సాగడం అనేది ఉంటుంది, వాపులా కనిపించడం అనేది ఉంటుంది, గ్రీనిష్ డిస్కలరేషన్, బ్లూయిష్ డిస్కలరేషన్ అనేది రావడం అనేది గమనిస్తాం. దీనికి కారణాలు కనుక తీసుకుంటే ఎవరిలో ఎక్కువ రావడం అంటే కనుక ఫీమేల్స్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెడెంటరీ యాక్టివిటీ ఉన్న పీపుల్, అంటే స్థూలకాయం ఉండి శారీరక శ్రమ లేని వాళ్ళు కానీ, లేకపోతే కంటిన్యూస్ స్టాండింగ్ ప్రొఫెషన్, అంటే మనకు గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎక్కువగా కాలం టేపు వర్క్ చేయడం వల్ల కంటిన్యూ 4 hours 8 hours 10 hours కనుక వర్క్ చేయడం వల్ల ఏమవుతుంటే ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద వీన్స్లో ఉన్న వాల్స్ అనేది వీక్నెస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల స్టాగ్నెంట్ ఆఫ్ ద బ్లడ్ అనేది ఇంప్యూర్ బ్లడ్ అనేది అక్యుములేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ అండ్ ప్రెషర్ సింటమ్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే అబ్డామినల్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇన్ ఫీమేల్స్ ఆఫ్టర్ అండ్ ఒబెసిటీ ఇన్ ఫీమేల్సే కావచ్చు, మేల్సే కావచ్చు, అది ఎక్కువ. అండ్ అధిక రక్తపోటు కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. కొన్ని రకాల ప్రొఫెషన్స్కి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోన్స్లో కనుక చూసుకుంటే కనుక థైరాయిడ్, హైపోథైరాయిడ్ కూడా కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్కి ఎక్కువగా ఉంటాయి. అండ్ డైరెక్ట్ రిలేషన్ విత్ ద ఈస్ట్రోజన్ హార్మోన్స్ టు ద ఇది మనకు వెరికోస్ వీన్స్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాల్యులర్ కొల్లాజన్ ఫైబర్ అనేది వీక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపేర్ టు మేల్స్ కంటే మనకి ఫీమేల్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ట్రిగ్గరింగ్ కనుక తీసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటుంటే ఎనీవే హెరిడిటరీ కామన్ ఫ్యాక్టర్, ఒబెసిటీ కామన్ ఫ్యాక్టర్తో పాటు ఆహార అలవాట్లతో సహా ఇప్పుడు మనకు క్రానిక్ స్మోకర్స్ కానీ ఆల్కహాలిజం కానీ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లివర్ ఇష్యూస్ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు మనం ఎక్కువ గమనించవచ్చు. అండ్ డయాబెటిక్ ఉన్న పీపుల్ కూడా, అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఉండదు అని కాదు, బట్ ఒకటి వచ్చి కనుక అది సరిగా ప్రాపర్గా కంట్రోల్ లేకపోతే ఎనీ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల కూడా ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది సీసీపీ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ హార్మోన్ థెరపీస్ కానీ చేయించుకుంటూ ఉంటారు. సో అది రీజన్స్ ఫర్ ఫర్టిలిటీకే కావచ్చు, లేకుంటే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే బ్రెస్ట్ ట్యూమర్స్కే కావచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ వెరికోస్ వీన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ హార్మోన్స్ ఇండ్యూస్ చేయడం వల్ల థిన్నింగ్ ఆఫ్ ద లేయర్ రావడం అండ్ ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ అవ్వడం కామన్గా మనం గమనిస్తామండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. శ్యాంబాబు గారు, ఎస్ అడగండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మనం ఈ వెరికోస్ వెయిన్స్ అనేది మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ కు ఎఫెక్ట్ అయిందండి. ఓకే. అయితే ఆమెకు ఒబిసిటీ ప్లస్ ఉంది, తర్వాత 2 కాళ్ళకు కూడా సర్జరీ కూడా అయింది. ఓకే. సో మళ్ళీ తర్వాత సేమ్ ప్రాబ్లం ఉంది. మరి హోమియోపతిలో ఇట్లాంటి ఏమైనా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? తన వయసు ఎంత అండి? వయసు ఆల్మోస్ట్ 36. ఓకే. ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది తనకి? ఒక 3 years నుంచి స్టార్ట్ అయింది మాకు. సర్జరీ ఎప్పుడైందండి? ఒక దాదాపు 1.5 year అవుతుంది. సో మళ్ళీ విత్ ఇన్ 1.5 year రికరెన్స్ అయింది, మళ్ళీ అర్జెంట్ ప్రాబ్లం వస్తుంది. దీనిలో హోమియోపతి ఉన్నదని కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. కొంచెం దీనిలో కొంచెం భయపడ్డారు, ఇది మరి ఏ విధంగా ఉంటుందో అని. చాలా మంది ఏంటంటే హోమియోపతితో స్లోగా అవుతుంది కదా, నొప్పి తగ్గుతుందో తగ్గదో, ఆ లోపల డిజీజ్ పెరుగుతుందేమో అని డౌట్ వస్తుంది. బట్ సర్జరీకి ఓన్లీ 30% ఉంటుందండి రిజల్ట్. ఇట్ విల్ రికర్ విత్ ఇన్ 6 months ఆర్ 8 months అగైన్ మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ ఇంటాలరెన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, పెయిన్ కూడా చాలా తగ్గే ఛాన్స్ ఉంటుంది హోమియోపతి ఇమీడియట్గా తీసుకోగానే. కానీ అంటే కొన్ని మంత్స్ కానీ 1 or 2 years కానీ కోర్స్ రూపంలో ఉన్నా కూడా మనకి పెథలాజికల్లీ డెవలప్ అయ్యే కండిషన్స్ ఉంటుంది, డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వదు. మనం ఇచ్చే మెడిసిన్లో బయట హోమియోపతికి టు హోమియోకేర్ ఇంటర్నేషనల్గా చాలా తేడా ఉంటుందండి. పెయిన్ తొందరగా రిలీవ్ అవ్వడం, అక్కడ వాల్వ్ అనేది స్ట్రాంగ్ అవ్వడం, అక్యుములేషన్ తగ్గిపోవడం, నాట్ ఓన్లీ క్లాటింగ్ మెకానిజం ఉన్నా కూడా డిస్టర్బెన్స్ లేకుండా నార్మల్గా అవ్వడం, బ్లడ్ థిన్నింగ్ నార్మల్గా అయిపోవడంతో పాటు పెయిన్ తగ్గుతుంది. సో పెయిన్ ఇమీడియట్గా తగ్గుతుంటే కంఫర్ట్ జోన్ అనేది పేషెంట్కి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఆటోమేటిక్గా రిటెన్షన్, అక్కడ ఉన్న వాపు కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, దురద తగ్గుతుంది, ఇచ్చింగ్ తగ్గడంతో పాటు అండ్ అండర్లైన్ స్కిన్ అనేది హెల్తీగా
ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ డిజీజ్ అండ్ అల్సర్ ఫార్మేషన్ ఉండదు, రిస్క్ ఫ్యాక్టర్స్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉండవండి. ప్లస్ పాయింట్ ఏంటి అంటే నాన్ రికరెన్స్ కింద ఉంటుంది. ఒకసారి మెడికేషన్ వాడి కనుక కంప్లీట్గా బెటర్ అయితే కనుక ఓన్లీ మోర్ దెన్ 90% అష్యూరెన్స్ ఉంటుందండి. అంటే ఓన్లీ 5 or 10% కేసెస్ దట్ టు వెరీ క్రానిక్ స్మోకర్స్ కానీ ఆల్కహాలిజం తీసుకున్న వాళ్ళకి రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేర్ టు మనకు సర్జికల్ కంటే కూడా 9 నాన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్లస్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇచ్చే మెడికేషన్తో పాటు మీకు ఒబెసిటీ కూడా మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి కొద్దిపాటి వెయిట్ రిడక్షన్ వల్ల ఓవర్ బర్డెన్ కూడా ఆటోమేటికల్లీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతుంది కాబట్టి ఆ విధంగా కూడా నాన్ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి సర్జికల్ రిపోర్ట్స్ అండ్ మీ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ని ఒకసారి డైరెక్ట్గా కనుక వచ్చి క్లినిక్ విజిట్ అయితే దాని ప్రకారం ఎంతవరకు పెథాలజికల్ కండిషన్, ఎంత డ్యూరేషన్ మెడికేషన్ వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రసన్న గారు, అడగండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి ప్రసన్న గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో ప్రసన్న గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఎస్ రైట్. ఓకే డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్స్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అండ్ అదేవిధంగా ఇనిషియల్ స్టేజ్ నుంచి చూసుకుంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? ఓకే, సో మనకి వెరికోస్ వెయిన్స్కి సిమ్టమ్స్ కంటే ముందు చాలామందికి సైన్సే గమనిస్తాం, అంటే అబ్జర్వేషన్సే మనకి ఎక్కువ ఉండే ఛార్జెస్ ఉంటాయి. కొంతమంది పేషెంట్ చెప్తుంటే 10 years నుంచి నాకు ఇదే విధంగా స్వెల్లింగ్ ఉందండి, కానీ కంఫర్టే ఉంది, నాకు ఏం పెయిన్ లేదు, ఏం లేదు అంటూ ఉంటారు. సో హిస్టరీ కనుక తీసుకుంటే కొంతమందికి 5 years నుంచి ఉంటుంది, కొంతమంది 10 years ఉంటుంది, కొంతమందికి డైరెక్ట్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డీప్ విన్స్ డైరెక్ట్ ఎఫెక్ట్ అయిపోయి సూపర్ఫిషియల్ ఎఫెక్ట్ కాకుంటే డైరెక్ట్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇనీషియల్లీ చాలామందికి గ్రీనిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్, నథింగ్ బట్ మామూలుగా వీన్స్ అనేది మనకి ఎంగార్జ్మెంట్ ఏర్పడుతుంటాయి, కొద్దిగా దెబ్బ తాగిన ఎజెక్షన్ ఆఫ్ ద బ్లడ్ తొందరగా రావడం అండ్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్. కొంతమందికి బ్లూయిష్ ఉంటుంది, కొంతమంది డాట్ 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 పిటకే లాగా ఉంటుంది, కొంతమందికి బ్రౌనిష్ అండ్ బ్లాకిష్ డిస్కలరేషన్, అంటే డిజీజ్ ప్రోగ్రెస్ని బట్టి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ సిమ్టమ్. అండ్ పెయిన్ కనుక సివియర్గా కొంతమంది క్లాట్ కనుక ఏర్పడుతుంది. ఇప్పుడు అక్యుములేషన్ ఆఫ్ ద బ్లడ్ ఒక పర్టికులర్ ప్లేస్లో అయితే కనుక తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది, క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో క్లాట్ వల్ల ఏమవుతుంది అంటే ఫ్లో అనేది ఆగిపోయి సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డ్రాగింగ్ పెయిన్, బర్నింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ అంటారు. అది ఇనిషియల్గా నిలబడితే మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత 10 నిమిషాలు నిలబడ్డా కూడా ఇబ్బంది, ఈవెన్ 5 minutes నిలబడ్డా కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూ పైనుంచి కింద జస్ట్ లైక్ సయాటిక్ పెయిన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సివియర్గా పెయిన్ ఓవర్ ద కాఫ్ మజిల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫ్టర్ ఇంకా డిసీజ్ కనుక ప్రోగ్రెస్ అయితే ఈవెన్ కూర్చున్నా కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు సెకండ్ స్టేజ్ అనుకోవచ్చు మనం. తర్వాత కనుక తీసుకుంటే మనకు అల్సర్ ఫార్మేషన్. సో అల్సర్ అనేది ఇన్ని మామూలుగా ఇంకా పెథాలజికల్ కండిషన్స్ పెరుగుతుంటాయి కనుక అక్కడ వూండ్ అనేది ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఊజింగ్ బ్లడ్, మ్యూకస్ డిశ్చార్జ్ కానీ బ్లడ్ డిశ్చార్జ్ కానీ వూండ్ అవ్వకుండా సివియర్గా బర్నింగ్, నొప్పి ఉండే అవకాశం ఉంటాయి. మల్టిపుల్ అల్సర్స్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, సూపర్ఫిషియల్ అల్సర్స్ అండ్ డీప్ అల్సర్స్. ఇంకా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది ఇంటర్నల్లీ ఎరోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎక్కువ డిస్కంఫర్ట్ జోన్, డిజీజ్ పరంగా కూడా ఎక్కువ కాలం టైం తీసుకునే పరిస్థితి అదొకటి. ఇంకొక పర్టికులర్ స్టేజ్ కనుక తీసుకుంటే ఎమర్జెన్సీ కండిషన్స్ ఇట్ మే క్రియేట్. సో మనకి ఎంబోల్ ఎప్పుడైతే క్లాట్ ఫార్మేషన్ అవుతుందో ఇట్ మే డిటాచ్ ఇట్ ఫ్రమ్ దట్ ప్లేస్ అయ్యేసరికి ఎంబోలే లాగా ఫార్మేషన్ అయిపోయి ఇట్ మే రీచ్ ఎనీ ఆర్గాన్. అంటే లంగ్స్లోకి వెళ్తే కనుక ఆయాసం రావడం, పల్మనరీ ఎంబోలిజం వస్తే కనుక, క్లాట్ వెళ్తే కనుక అక్కడ అక్యుములేషన్ ఇవి బ్లాక్ అయితే కనుక షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇట్ మే లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్లో ఉంటే కనుక స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బ్రెయిన్లో వస్తే కనుక బ్రెయిన్ స్ట్రోక్, పెరాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఎమర్జెన్సీ కండిషన్స్ మనకు చాలా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు కంపల్సరీ డయాగ్నోస్టిక్ అప్రోచ్ వెళ్ళాల్సిందే. సూపర్ఫిషియల్ వీన్స్ ఉండి కనుక మైల్డ్, చాలామంది ఓన్లీ వీన్స్ గ్రీనిష్ డిస్కలరేషన్ ఉంటే రారు, కొంతమంది మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 100 కేసులో 10 మాత్రమే వస్తారు, అన్లెస్ అంటిల్ దే ఫీల్ పెయిన్. సో పెయిన్ వచ్చిందంటే క్లాటింగ్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది అవుతుంది, సిగ్నలింగ్. కాబట్టి ఎంత తొందరగా వాళ్ళ డాక్టర్ని అప్రోచ్ అయితే వాళ్ళకి అంత డిజీజ్ రివర్సిబుల్ చేయొచ్చు, పెథాలజికల్లీ కంప్లీట్గా మనకు క్లియర్గా కూడా చేయొచ్చు అండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో బుచ్చయ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక 5-6-7 సంవత్సరాల కింద బైక్ స్కిడ్ అయి కింద పడ్డా మేడం. నేను ఓకే, నాకు తలకు దెబ్బ తగిలితే తలకు ఆపరేషన్ అయింది మేడం. ఓకే, ఆపరేషన్ అయిన 3 రోజులకు నాకు పిడిసి వచ్చి కాల్ చేయి పని చేస్తలేదు మేడం. నాకు ఓకే, మామూలుగా కర్ర సపోర్ట్ మీద అట్లా అట్లా తిరుగుతున్నా, వాకింగ్ చేస్తా కానీ చెయ్యి మాత్రం ఏం పట్టుకుని కొద్ది వస్తలేదు మేడం నాకు. ఓకే, అదే మేడం మరి ఏమైనా ట్రీట్మెంట్ మరి మీ దగ్గర మంచి బాగా అవుతుందా అని. ఎంత అండి మీ వయసు ఎంత అండి? నా వయసు 55 ఉంది మేడం. 55 years. బీపీ ఏమైనా ఉందా సార్ మీకు? నాకు బీపీ, షుగర్ అలాంటివి ఏం లేదు మేడం నాకు. ఓకే, పెరాలిసిస్ వచ్చింది, సెరెబ్రల్ పాలసీ అంటే 1 side పెరాలిసిస్ లాగా వచ్చిందండి అది. సో సర్టన్ ఎక్స్టెంట్ ఇప్పుడు మీరు కంప్లీట్గా 100% రికవరీ లేకున్నా కూడా మీకు పెరాలిసిస్ కాబట్టి
బెటర్ 60% 70% బెటర్ చేయొచ్చు. స్టిక్ లేకుండా నార్మల్గా మీ పని మీరు చేసుకోవచ్చు. అంటే మజిల్ వీక్నెస్ అనేది కూడా చూసుకోవచ్చు. దాని ప్రకారం నర్వ్ రిఫ్లెక్సెస్ ప్రకారం చూసుకుంటే వెరీ లో అయితే కనుక 50 to 60% బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటుంది. సార్ నెక్స్ట్ అయితే కనుక 70 to 80% బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని రండి. సరే అంటే ఎంతవరకు ఉంది రీజన్ పర్ పెరాలసిస్ కనుక తీసుకొని దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక కరెక్షన్ చేస్తే మీరు 50% బెనిఫిట్ పొందుతారా 80% బెనిఫిట్ పొందుతారా చూడొచ్చండి. డాక్టర్, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ ప్రాబ్లం వచ్చింది అని తెలుసుకోవడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? ఓకే, సో చాలామంది మనకి ఇది ప్రొఫెషనల్ డిజార్డర్ కాబట్టి సో ప్రొఫెషనల్ వీ కాంట్ అవాయిడ్, కంపల్సరీ జాబ్ అనేది చేయాల్సిందే, ప్రొఫెషనల్ రన్ అవుతూనే ఉంటాం. బట్ కొద్దిపాటి జాగ్రత్తల ద్వారా డిజీజ్ ప్రోగ్రెస్ లేకుండా గుడ్ ప్రోగ్నోసిస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. కంటిన్యూస్ స్టాండింగ్ కానీ కంటిన్యూస్ సిట్టింగ్ కానీ చేయకూడదు. ఎవ్రీ 1 hour కానీ 2 hours కానీ గివ్ ఏ బ్రేక్. సో సర్టన్ మూమెంట్ ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఉండదు. సో ఆల్రెడీ ఇది ప్రివెన్షన్ ఆస్పెక్ట్ కిందకి తీసుకోవచ్చు. కొంతమందికి ఆల్రెడీ వెరికోస్ విన్స్ ఉన్నాయి అంటే కనుక వెరికోస్ స్టాకింగ్స్ కంపల్సరీ దేని ఇటువంటి సపోర్టివ్స్ అంటాం, వెరికోస్ సపోర్టివ్స్ దొరుకుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు కాఫ్ మజిల్కి సపోర్ట్ దొరకడం వల్ల పంపింగ్ ఈజీగా అవుతుంది, డ్రైనింగ్ ప్రాబ్లం లేకుండా సపోర్టివ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి అది మ్యాండేటరీగా వాళ్ళు వేసుకోవడం వల్ల ప్రోగ్రెస్ కాదు. ఈవెన్ వచ్చినా కూడా మెడిసిన్స్ వాడినా కూడా తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పడుకున్నప్పుడు కానీ కొంచెం హ్యాంగింగ్ డౌన్ అండ్ లెగ్స్ అనేది లేకుండా కొంచెం పడుకుంటే తల కింద ఒక దిండు పెట్టుకుంటే కానీ కాళ్ళ కింద 2 దిండ్లు పెట్టుకోవడం, లేకపోతే కొన్ని రకాల ఎక్సర్సైజ్ ఉంటాయి. అంటే 90 degrees పొజిషన్లో మనకు కూడా నిలబడడం వల్ల రిటెన్షన్ అనేది అక్యుములేషన్ అనేది అయిపోతుంది. కాబట్టి ఫ్రీగా హార్ట్ పంపింగ్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలు. సో దీనివల్లనే డిజీజ్ మొత్తం తగ్గుతుందని కాదు, బట్ తొందరగా తగ్గడానికి కానీ డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా కూడా మనకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? వన్ మోర్ థింగ్, క్రానిక్ స్మోకింగ్. ఎనీ స్మోకింగ్ ఉంటే ఇమీడియట్గా క్విట్ చేయడమే బెటర్. అదర్వైజ్ డైరెక్ట్ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అండ్ డిజీజ్ పెథాలజీ కూడా ఫాస్ట్గా కూడా ప్రోగ్రెస్ అవుతుంది. ఈవెన్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఫాస్ట్గా వాళ్ళు రికవరీ కారు. ఇది బేసిక్ కండిషన్స్. అండ్ దీనితో పాటు మనకు కొన్ని రకాల అదర్ ఇష్యూస్ కూడా సిమిలర్ పెథలాజికల్ కండిషన్స్ ఉంటాయి. కాళ్ళు లాగుతున్నాయి రెస్ట్ తీసుకుంటే పోతుంది కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అది సయాటిక్ పెయిన్ వల్లనే కావచ్చు, లేకపోతే డయాబెటిక్ అన్కంట్రోల్ వల్ల కూడా మజిల్ క్రాంప్స్ ఎక్కువ వస్తుంటాయి. ఐరన్ డెఫిషియన్స్లో కూడా మనకు కాఫ్ మజిల్స్ క్రాంప్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ సెల్యులైటిస్ లాంటి డిజీజ్ వల్ల కూడా అల్సర్ ఫార్మేషన్ దాంట్లో ఉంటుంది. డయాబెటిక్ కాంప్లికేషన్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అదర్ రేనార్డ్స్ ఫినామినాలో కూడా మనం గమనిస్తాం ఎస్ఎల్ లాంటి డిజార్డర్స్లో. సో ఏదైనా కూడా రిస్క్ ఫ్యాక్టరే కాబట్టి దాన్ని మనం ఎంత తొందరగా కనుక్కుంటే అంత త్వరగా డిజీజ్ పెథాలజీ పెరగకుండా రికవరీ రేట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కష్టపడాల్సిన అవసరం ఉండకుండా కంప్లీట్గా సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నాయా లేవా అని కనుక్కోవడానికి కనుక మనకు 2 రకాల పరీక్షలు ఉంటాయండి. డిపెండింగ్ అపాన్ పర్సన్ స్టేజ్ అని కాకుండా ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అయితే మాత్రం కంపల్సరీ మనకు కలర్ డాప్లర్ టెస్ట్ చేయించాల్సిందే. చేస్తే ఎంత లెంత్ వరకు అది ఎఫెక్ట్ అయింది, డీప్ వెయిన్స్ ఎఫెక్ట్ అయినాయా, లేకపోతే క్లాటింగ్ డీవీటీ పాజిటివా నెగిటివా తెలుసుకునే అవకాశం ఉంది. దాని ప్రకారం ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిజీజ్ అంటే మనం దాన్ని ఎంతవరకు కరెక్షన్ చేయొచ్చు, ఎంతవరకు మనం పేషెంట్కి అయితే నాన్ సర్జికల్లీ బెనిఫిట్ పొందజేయచ్చు, లేకపోతే కంపల్సరీ సర్జరీనా కాదా అని తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ క్లాటింగ్ మెకానిజం కానీ క్లాటింగ్ టైం కానీ బ్లీడింగ్ టైం కూడా కనుక్కోవాల్సిన ఉంటుంది. అదర్ ఏమైనా డిజార్డర్స్ ఏమైనా ఉంటే అండ్ డయాబెటిక్ ఉంటే అది కంట్రోల్ ఉందా లేదని కంపల్సరీ వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ అలాంగ్ విత్ దట్ HbA1c లెవెల్స్. అండ్ వేరే థైరాయిడ్ ఉంటే కనుక TSH నార్మల్ రేంజ్ ఉందా లేదా కూడా తెలుసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ప్రసన్న గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి. చెప్పండి డాక్టర్ గారు. నాకు థైస్ లో సన్నగా ఇట్లా లవ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓకే, హోమియోలో ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా? ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు నాకు, కానీ పెయిన్ ఏం లేదు. ముందుకు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాగుంటది? నాది మెనోపాజ్ స్టేజ్ నడుస్తుందండి. ఎస్, మీ వెయిట్ ఎంత ఉంటారమ్మా? నాకు 49 అండి. వెయిట్ ఏజ్ కాదు, బరువు. వెయిట్ 60 ఉన్నానండి. 64 ఉన్నానండి. ఓకే, థైరాయిడ్ కానీ బీపీ కానీ డయాబెటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? లేవండి. ఓకే, మీకున్నది స్పైడర్ నీవీ అంటాం. సో చాలామందికి ఫీమేల్స్లో ఇక్కడ కొంతమంది ఆఫ్టర్ 70% ఆఫ్ పీపుల్కి మనకు కాఫ్ మజిల్స్ కనిపిస్తే కొంతమందికి మనకు థై రీజన్లో కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డ్యూరింగ్ పెల్విక్ రీజన్లో కాబట్టి అక్కడ మజిల్స్ ఎంగాజ్మెంట్ అవ్వడం ఎక్కువ డ్యూరింగ్ డెలివరీ తర్వాత కాబట్టి ఎక్కువ మందికి థై రీజన్లో కూడా స్పైడర్ నీవీ లాగా బటర్ఫ్లై షేప్లో కానీ కనిపించే అవకాశాలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో అలాంటివి అంటే కనుక సిగ్నలింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 1 yearకే కావచ్చు, 5 years కావచ్చు, 10 yearsకే కావచ్చు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. సో మీరు వెయిట్ అయితే ఓకే, నార్మల్ 60 ఈజ్ ద గుడ్ వెయిట్. ఇంకా ఫర్దర్ పెరగకుండా చూసుకోండి. ఇందాక చెప్పినట్టు కంటిన్యూస్గా కింద హ్యాంగింగ్ డౌన్ అనేది చేయకుండా కంటిన్యూ నిలబడకుండా
కొద్దిగా కాళ్ళు అనేది పైకి పెట్టుకొని 90 డిగ్రీస్ యాంగిల్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే రిటెన్షన్ తగ్గుతూ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెథలాజికల్ యాసెస్ మొత్తం డెవలప్ కాలేదు, ఒకసారి ఆ విధంగా వస్తే కనుక మనకి కాఫ్ మజిల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దట్టు సో మెనోపాజ్ ఎంటర్ అవుతున్నారు, ఆల్మోస్ట్ ఎంటర్డ్ కాబట్టి ఇన్ దోస్ పీపుల్ చాలా కామన్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వెయిట్ గెయిన్ కాకుండా హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటే కనుక కరెక్షన్ అవుతుంది. స్టాకింగ్స్ ఈ టైంలో రిక్వైర్మెంట్ లేదండి, అన్లెస్ అంటిల్ కాఫ్ మజిల్లో ఉండి కింద నుంచి పైకి ఉంటే కనుక మనకు సపోర్టివ్స్ అవసరం. సో పడుకున్నప్పుడు కాళ్ళ కింద 2 దిండ్లు వేసుకొని పడుకోవడం, వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేయడం అనేది కొద్దిగా అవాయిడ్ చేస్తే డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వామి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి స్వామి గారు. షుగర్ ఉందండి నాకు. చెప్పండి. హలో, యా చెప్పండి. షుగర్ ఉందండి. ఎప్పటి నుంచి సార్ డయాబెటీస్ మీకు? 6-7 సంవత్సరాలు అవుతుంది. ఓకే, కంట్రోల్ ఉంటుందా, ఉండట్లేదా, మెడిసిన్స్ వాడుతున్నారా లేదా? మెడిసిన్స్ వాడుతున్నాం. సో ఫాస్టింగ్ ఎంత ఉంది, పోస్ట్ లంచ్ ఎంత ఉన్నాయండి లెవెల్స్? 300-320 ఉంటుంది మేడం. తిన్నాకనా సార్? హలో, ఫుడ్ తిన్న తర్వాతనా, పోస్ట్ లంచా? మెడిసిన్స్ ఏం వాడుతున్నారు మరి? ఫుడ్ తిన్న తర్వాత. హలో, ఫుడ్ తిన్న తర్వాత తిన్నాక మెడిసిన్స్ ఏం వాడుతున్నారు సార్? ఓకే, యాక్చువల్లీ అన్కంట్రోల్ డయాబెటీసే, స్టిల్ మెడిసిన్స్ వాడుతున్నారు కానీ ఏదో మెన్షన్ చేయలేదు. సో పోస్ట్ లంచ్ 320 అంటే హై రేంజ్, ఆల్రెడీ డబల్ ఉంది. 160 to 170 ఉండాలి నార్మల్ రేంజ్ అనుకుంటే. ఫాస్టింగ్ అనేది 100 బిలో ఉండాలి. HbA1c 6.2 ఉండాలి. ఇదే విధంగా 300 మెయింటైన్ అయితే కనుక ఆ 7.2 కానీ 7.4 కానీ లేకపోతే మళ్ళీ హై డోసెస్ ఆఫ్ అలోపతి టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. చాలా వరకు మనకు రీసెంట్ కనుక డయాబెటిక్ లెవెల్స్ డిటెక్ట్ అయ్యి కనుక వస్తే మనం ఇచ్చే GCS మెథడ్స్లో మెడికేషన్ కంటిన్యూ చేస్తే రిమూవల్ ఆఫ్ ద మెడికేషన్తో పాటు గుడ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి 6.2 HbA1c మెయింటైన్ అయిన కేసెస్ చాలా ఉన్నాయండి. బట్ ఆ విధంగా ఉంది కదా అని చెప్పి డైట్ అనేది ఇర్రెగ్యులర్ కానీ కాకుండా డైట్తో పాటు డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ కనుక వాడితే రికవరీ చేసుకోవచ్చు. ఒకసారి మీ 3 months యావరేజ్ ఆఫ్ HbA1c రిపోర్ట్ అండ్ లిపిడ్ ప్రొఫైల్, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకోండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కృష్ణమూర్తి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు 2014 లో ఒకసారి రైట్ సైడ్ ఐ కనబల్లా. ఓకే, ఆ న్యూరియో ప్రాబ్లం అని చెప్పారు. అప్పుడు MRI అవి చేయించాను మేడం. అది మళ్ళీ కవర్ అయింది. నేను మెడికేషన్ అండ్ ఈ చేయించుకుంటే ఫిజియోథెరపీ అవన్నీ చేసుకుంటే కవర్ అయింది. మళ్ళీ మొన్న December 2020లో ఓకే, లెఫ్ట్ సైడ్ అయ్యి సేమ్ ప్రాబ్లం వచ్చింది మేడం. అంటే వాపులాగా ఏమైనా ఉందా సార్ మీకు? స్వెల్లింగ్ రావడం కానీ లేదు మేడం. బ్లో డివిజన్ ఉంటుందా? ఐలో ఇట్లా కన్ను కనపడదు. మన లెఫ్ట్ సైడ్ వచ్చే వాళ్ళు ఎవరు కనపడదు. స్ట్రైట్ గా చూస్తే కనపడతారు కానీ సైడ్ లో వచ్చేవారు ఏది కనపడదు. ఓకే, ఒకసారి చెక్ చేయండి. డయాబెటీస్ ఏమైనా ఉందా సార్ మీకు? డయాబెటీస్ ఉంది మేడం. ఇప్పుడు నార్మల్ ఉంది. ఓకే, లాస్ట్ మంత్ చేయించుకున్నాను మేడం. అది 149 తిన్న తర్వాత ఉంది. ఓకే, 78 బిఫోర్ ఫుడ్. గుడ్ కంట్రోల్. 3 months యావరేజ్? 3 months యావరేజ్ మేడం. అది HbA1c కూడా చేయించాను. 8.5 or 6 ఉంది మేడం. ఎక్కువనే కదా సార్ 8 అంటే. సో ఆ విధంగా ఎక్కువ ఉంది. మ్యాక్సిమం అది మీకు డయాబెటిక్ రెటినోపతేనండి. సో ఒకసారి చెక్ చేయించండి మళ్ళీ. మామూలుగా మనకు ఐ విజన్కి ప్రాబ్లం కనుక తీసుకుంటే 1 is సైట్, 1 is డయాబెటిక్ రెటినోపతి. అండర్లైంగ్ ప్రెషర్, మామూలుగా మనకు విట్రియస్ మ్యాటర్ అనేది ఉంటుంది. అది ప్రెషర్ పెరగడం వల్ల కూడా బ్లో డివిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, విజన్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి ఇమ్మీడియట్గా చెక్ చేయించుకోండి. సో ఎందుకంటే పూతలాగా లేకుండా మనకు ప్రెషర్ పెరిగినా కూడా న్యూరోపతి కిందికి అది వస్తుంది కాబట్టి ఎంత ఎర్లీగా మీరు చెక్ చేసుకుంటే దాన్ని రైట్ అయ్యే విధంగా బెనిఫిట్ పొందారు. ఇప్పుడు హోమియో చికిత్స మీకు లెఫ్ట్ కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ 8.6 అంటున్నారు కదా, దాన్ని మనము 6.2 వరకు చేస్తే మీకు ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చేయొచ్చు. మీరు వాడే మెడికేషన్తో పాటు ఇప్పుడు హోమియో చికిత్స యాడ్ అయిపోతే ఈ విజన్ రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సార్ నార్మల్. అలాంగ్ విత్ దట్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎంత ఎర్లీగా మీరు చెక్ చేసుకోండి అంత బెస్ట్. ఒకసారి కనుక ఇర్రివర్సిబుల్ అయిపోతే ఈవెన్ సర్జరీ ఆల్సో మనకి హెల్ప్ చేయలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి ఒకసారి ప్రెషర్ లెవెల్స్తో పాటు ఐ చెకప్ టోటల్ చేయించుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. జానకి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం గారు నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి. నా పేరు జానకి అండి. మా వారి పేరు రాము. ఓకే, మా వారికి 2 కాళ్ళకి వారికోస్ ఉంది మేడం. ఓకే, అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాం మేడం. ఆయన బరువు మోస్తాడు, బిర్యానీ వండుతాడు.
అవి దింపడం చేయడం వల్ల 2 కాళ్ళకు వెరికోస్ వచ్చాయి. అయితే ఏ నర్స్ అయినా మరి డ్రింక్ చేస్తారు, అది ఆపేయమని అన్నారు మేడం. ఓకే. మరి మెడిసిన్ వాడుతున్నాడు, మరి వాటి వల్ల క్యూర్ అయిద్దా మేడం? ఏమన్నా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ప్రస్తుతానికి మటుకు ప్రజెంట్ డ్రింక్ చేయట్లేదు మేడం. పెయిన్ ఉంటుందా అండి? ఏం మేడం? నొప్పి ఉంటుందా దానికి? ఇంకా బాగా నొప్పి ఉన్నాయి మేడం. మెడిసిన్ వేసుకున్నాడు, కొంచెం క్యూర్ లో బాగానే ఉందని చెప్తున్నాడు. వాపులు ఉన్నాయా? కాళ్ళు వాపులు ఉన్నాయా? ఏంటి మేడం? కాళ్ళలో వాపులు ఉన్నాయా? కాళ్ళు నరాలు వాసినాయి మేడం, వెరికోస్. ఎప్పటి నుంచి ఉంది తనకి ప్రాబ్లం? ఇది ఎప్పటి నుంచో ఉంటుంది మేడం. ఇంతకు ముందు వాడి ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చాయి మేడం. మళ్ళీ 1 month నుంచి వాడుతున్నాడు. మరి దానికి మాకేమో చాలా యాక్చువల్గా ఏంటి అంటే డ్రింకింగ్ స్మోకింగ్ మానడం ఇంపార్టెంటే. అది మానినా కూడా మీరు బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు, కొంచెం రికవరీ కాగానే మానేస్తున్నారు, వాడుతున్నారు రికవరీ కాగానే మానేస్తున్నారు. కానీ యాక్చువల్గా కావాల్సింది ఏంటంటే అక్కడ ఎంగాజ్మెంట్ వీన్స్లో ఉన్న వాల్స్ అనేది నార్మల్గా అవుతుంటే కనుక మనకు అక్యుములేషన్ ఆఫ్ ద బ్లడ్ అనేది ఉండకుండా ఫ్రీ ఫ్లో అయిపోయింది అనుకోండి, అప్పుడు పెయిన్ అనేది రాదు, ఆ వాపు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టాకింగ్స్ వేసుకోవడం మ్యాండేటరీ, ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్లీ స్టాండింగ్ ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చూసుకుంటూ లిఫ్ట్ చేసినా కూడా కంటిన్యూస్ స్టాంగ్ ఉండకుండా వీలైనంత వరకు కాలు పైకి పెట్టుకోవడం అనేది, పడుకున్నప్పుడు కూడా కాళ్ళ కింద దిండ్లు వేసుకొని పడుకోవాలి, అదైతే కంపల్సరీ మ్యాండేటరీగా చేయాలి. బట్ మనకు లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్లు ఎక్కువ ఉంటాయి. నొప్పి తగ్గి వాపు తగ్గి మెడికేషన్స్ మన దగ్గర ఉన్నాయండి. ఒకసారి మీ హస్బెండ్ తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. డాక్టర్, హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు కదా, దీన్ని ఏ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు? అండ్ అదేవిధంగా వెరికోస్ వెయిన్స్ పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది అంటారు? ఓకే, సో హోమియోపతిలో మనకు ముఖ్యంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ GCS మెథడ్స్లో మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సీమ్లిమం అంటే పర్సన్ తగ్గట్టు పర్సన్ యొక్క మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు అండ్ డిజీజ్ పెథలాజికల్ కండిషన్ బేస్ మీదుగా తీసుకొని మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకని హెరిడిటరీగా వచ్చిన డిజార్డర్స్ అంటే నాట్ ఓన్లీ వెరికోస్ వీన్స్ అనే కాదు, డయాబెటిక్ లాంటి కానీ, థైరాయిడ్ లాంటి కానీ, ఆర్థరైటిస్ లాంటి కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఇలాంటి మెథడ్ వల్ల కరెక్షన్ అనే కేసెస్ చాలా ఉన్నాయి. సో 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. అండ్ డైట్ రిస్ట్రిక్షన్ మన మెడిసిన్ సిస్టమ్ మెడిసిన్స్లో తక్కువే అండి, ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్ యాజ్ పరంగా డిజీజ్ పరంగానే మనకి డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంతే తప్ప యాజ్ సచ్ హోమియోపతికి ఇన్ జనరల్గా వెరీ రేర్ డైట్ రిస్ట్రిక్షన్స్. స్టిమ్యులెంట్స్ అవాయిడ్ చేయమంటాం, నథింగ్ బట్ కాఫీ టీలు అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. రా ఆనియన్స్ కొద్దిగా అవాయిడ్ చేయాలి, సల్ఫర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 70 మెడిసిన్ యాక్షన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి మేజర్ ఇష్యూస్. సో సక్సెస్ రేట్ కనుక తీసుకుంటే మనకి వెరికోస్ వీన్స్లో మనకు మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్ ఉన్నాయి. ఎంతవరకు వెరికోస్ అల్సర్ స్టేజ్ వచ్చినా కూడా రివర్స్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. బట్ డీప్ అల్సర్స్ ఉంటే కనుక ఇట్ విల్ టేక్ మోర్ టైం. సూపర్ఫిషియల్ అల్సర్ అంటే తొందరగా ఊజింగ్ అనేది హీల్ అయిపోవడం, కంప్లీట్గా టిష్యూ నార్మల్గా వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ వాపు తగ్గిపోవడం, బ్లడ్ థిన్నింగ్ లేకుండా, లైఫ్ లాంగ్ మెడికేషన్ లేకుండా, పెయిన్ ఇమ్మీడియట్గా రిలీఫ్ అయిపోయి సాగింగ్ కనుక సివియర్గా ఉంటే ఇట్ విల్ టేక్ టైం, ఎందుకంటే దాన్ని నార్మల్ కండిషన్ వచ్చేవారు కాబట్టి కొద్దిగా తీసుకున్నా కూడా నార్మల్గా అవుతుంది, వాపు తగ్గుతుంది. పీటేక్ నథింగ్ బట్ క్లాట్స్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. అండ్ అదర్ కాంప్లికేషన్ నథింగ్ బట్ ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ లేకుండా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ కరెక్షన్ అనేవి ఉన్నాయండి. మనకు అల్సర్ స్టేజ్ వరకు కూడా 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. బట్ పల్మనరీ ఎంబోలిజం లాంటి కేసెస్ ఇట్ మే లీడ్స్ టు ఎమర్జెన్సీ కాబట్టి అలాంటి కండిషన్స్ వీ కాంట్ హ్యాండిల్ అన్లెస్ దట్ ఆ కండిషన్స్ కాకుండా వెరికోస్ వీన్స్ ఏ స్టేజ్ ఉన్నా మన దగ్గర 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.